హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సింపుల్ అండ్ ఈజీగా ఏదైనా స్వీట్ చేయాలి, అది కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేయాలి అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ సింపుల్ అండ్ ఈజీ స్వీట్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి 1 కప్ బొంబాయి రవ్వ, అదేనండి తెల్లుప్మా రవ్వ వేసుకుని లైట్గా కలర్ మారే వరకు హీట్ చేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 1 కప్ ఆఫ్ మిల్క్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది బాగా ఫైన్ పౌడర్లా ఉండాలి. నెక్స్ట్ దీనిలోకి చిటికెడు బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. దీనిని మొత్తం ఒకసారి కలుపుకున్నాక ముందుగా కాచి చల్లార్చిన పాలు వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇది బొంబాయి రవ్వ కాబట్టి ఇది కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి దీనిలోకి కొంచెం ఆయిల్ వేసుకుని చేతికి అంటుకోకుండా మెత్తగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చాలా మెత్తగా కలుపుకోవాలి. ఎంత మెత్తగా కలుపుకుంటే స్వీట్స్ అంత సాఫ్ట్గా వస్తాయి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత స్వీట్స్ని మనకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు. ఇక్కడ నేను బుల్లెట్ షేప్లో చేస్తున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వేయించడానికి తగినంత నూనె వేసుకుని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మరొక పక్కన వేరే కడాయి పెట్టి దాంట్లోకి 1 కప్ షుగర్ వేసుకొని 1/2 కప్ వాటర్ వేసుకుని పాకాన్ని కరగనివ్వాలి. ఇక్కడ జస్ట్ పంచదార కరిగితే సరిపోతుంది, పాకం రావాల్సిన అవసరం లేదు. పంచదార కరిగేలోపు మనం ముందుగా చేసి పెట్టుకున్న బుల్లెట్స్ని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసుకొని కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈలోపు పంచదార పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కనే ఉన్న వేడివేడి పాకంలోకి వేసుకోవాలి. నెక్స్ట్ వీటన్నిటిని పాకం బాగా పట్టేలా కలిపి 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు నచ్చినట్టు సర్వ్ చేసుకోవడమే. ఇవి బయటకు జ్యూసీగా లోపల గుల్లగా చాలా టేస్ట్గా ఉంటాయి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మన ఆల్ ఇన్ వన్ ఛానల్ని సపోర్ట్ చేయండి. మరి ఇంకేమేం రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి.